చేసేస్తాం. భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనములో ఆత్మ, పరమాత్మ, ప్రకృతి గురించి వినే ప్రయత్నం చేస్తున్నాము. శుభకర్మల ఫలము కేవలం శ్రేష్టమైన జన్మ లభించడమే. అందుకనే వివేకముతో సాధన చేసి ఆత్మతత్వముతో జీవించి కైవల్య ప్రాప్తికి ప్రయత్నం చేస్తేనే మనం ఈ బ్రహ్మచక్రము నుండి విడిపోయే అవకాశం ఉంది అని చెబుతూ, అయితే ఇప్పుడు జీవుడు ఏదైతే తీవ్ర ఉన్నతిని సాధిస్తాడో, లోకమున మనం కృష్ణుణ్ణి చూస్తాము, రాముణ్ణి చూస్తాము, చాలా మంది సమర్థుల్ని చూస్తాం. వాళ్ళు ఎప్పుడు కూడా సృష్టికర్తలు కాలేరా అనే ఒక ప్రశ్న. ఎందుకంటే పరమాత్ముడు కర్మ చేయడు, కానీ కర్మ ఫలాలను వసుగుతూ ఉన్నాడు. మరి కర్మ చెయ్యనప్పుడు కర్మ ఫలాలకు పరమాత్ముడే ఎందుకు అధిష్టాతగా ఉండాలి? లోకమున చాలా మంది శ్రేష్ఠులు ఉన్నారు కదా, వాళ్ళని పరమాత్ముడు ఆ విధమైనటువంటి విభాగమును వారికి అప్పజెప్పొచ్చు కదా. వారు మంచి వాళ్ళే కదా. లోకంలో ఎవరైతే పూజింపబడుతున్నారో వారిలో ఏమీ పక్షపాతం ఉండదు కాబట్టి కర్మ అధిష్టాతగా అంటే కర్మ ఫలాలను వారి ద్వారా ఇప్పియొచ్చు కదా. దానికి కూడా పరమాత్ముడే ఎందుకు అధిపతిగా ఉన్నాడు అనేది ప్రశ్న. దానికి కపిల మహర్షి ఏం చెప్తున్నాడు అంటే, ఈశ్వరుడు కర్మకు అధిష్టాతగా ఎందుకున్నాడు అంటే, అతను ఎప్పుడు కూడా కర్మకు లిప్తుడు కాడు. అదే లోకమున ఎవరైతే సమర్థులున్నారో వాళ్ళు ఒక జన్మకి సమర్థులుగా ఉండొచ్చు, కానీ అన్ని విషయాలలో వాళ్ళు సమర్థులు కాకపోవచ్చు అంటున్నాడు. వాళ్ళు కొన్ని విషయాలలోనే సమర్థులుగా ఉండొచ్చు, మిగతా అన్ని విషయాలలో ఉండరు అని చెబుతూ, తద్యోగేపిన నిత్యముక్త, సమర్థులైనంత మాత్రాన వాళ్ళు నిత్యముక్తులుగా ఉండడానికి వీలు లేదు. వాళ్ళు దేహాదుల యందు బంధింపబడతారు. జ్ఞానమును పెంచుకున్నప్పుడు ముక్తిని పొందుతారు. ఈ భూమి మీద ఈశ్వరుడు తప్ప ఎవ్వరు కూడా నిత్యముక్తులు కాదు. సమర్థులు మోక్షములో ఉంటున్నారు, ఐశ్వర్యవంతులు పృథివ్యాధి లోకమున ఉంటారు. ఇక దుర్భాగ్యవంతులు క్రిమి కీటకాది యోనుల్లో యందు ఉంటారు. కానీ జీవాత్మ ఎప్పుడూ నిత్యబద్ధుడు కాదు, నిత్యముక్తుడు కాదు. కావున అతను కర్మ ఫలముల ఇచ్చుటకు అధిపతి ఏనాడు కూడా కాలేడు అని చెప్తున్నాడు. మరి పరమాత్ముడు కర్మ ఫలాలను ప్రసాదిస్తూ ఉంటే అతనికి ఈ
జీవుడు చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి సత్కర్మలు ఉండొచ్చు, దుష్కర్మలు ఉండొచ్చు. ఇప్పుడు లోకమున మనకు అమితమైన ప్రేమ గలవారు ఉంటారు. వారికి ఏదైనా కష్టం వస్తూ ఉంటే దానికి మనం ప్రభావితం అవుతూ ఉంటాం. మరి పరమాత్ముడు ప్రభావితుడు కాడా? లోకమున జీవుడు వివిధ యాతనలు అనుభవిస్తున్నాడు. ఆ యాతన అనుభవిస్తున్నప్పుడు మనము ఎలా ప్రభావితులం అవుతుంటామో అలా పరమాత్ముడు కాడా అంటే కాడు. పరమాత్ముడు ఎప్పుడు కర్మ ఫలాలకు ప్రభావితుడు కాడు. పరమాత్ముని నిందించినా స్తుతించినా, మీరు మోక్షానికి ప్రయత్నం చేసినా చెయ్యకపోయినా పరమాత్ముడు ఏ జీవుడి పట్ల కూడా మనలాగా ముగ్ధుడు కాడు, ఘృణాయుక్త వ్యవహారము కూడా చెయ్యడు అంటున్నాడు. సత్తా మాత్ర చేత్ సర్వైశ్వర్యం. ఈ లోకమున మనం ఉపనిషత్తులు చదివేటప్పుడు పలుమార్లు విన్నాం. నశ్వరం కానిది పరమాత్ముడు, నశ్వరము కానిది జీవుడు, నశ్వరము కానిది మూల ప్రకృతి. మరి మూల ప్రకృతికి అంత సామర్థ్యం ఉందా అంటే లేదు. దానిని చైతన్యకర్త రూపముగా మార్చవలసిందే. చేతనుడైన కర్త లేకపోతే ఆ తత్వములో చైతన్యం ఉండదు. అది ఒక ఆకారముగా మారడానికి వీలు లేదు. ఉదాహరణకి మీరు సువర్ణమును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, అది చాలా విలువైనది. దాని మీద మీరు చాలా డబ్బులను వ్యయం చేసి ఉంటారు. కానీ సువర్ణకారుడు అనే చైతన్యకర్త హస్తములోకి ఆ సువర్ణము పోనంత వరకు అది ఆభరణముగా మారడానికి వీలు లేదు. అందమైన ఆభరణముగా మారాలి అంటే అచట సువర్ణకారకుడు చేతనకర్త ఉండాలి. అలానే ఈ ప్రకృతిలో కూడా చాలా సామర్థ్యం ఉంది, లేదనడానికి వీలు లేదు. అది వృక్షముగా మారగలుగుతుంది, అది అన్నాదులుగా మారగలుగుతుంది, సూర్యుడుగా, చంద్రుడుగా, నదులుగా, నక్షత్రాలుగా వివిధ రూపాలు మారగలిగే సామర్థ్యము ప్రకృతి యందు ఉన్నప్పటికీ కూడా అది చేతన నిమిత్త కారకుని యొక్క ప్రయోజనము ఆ పదార్థమునందు లేకపోతే ఆ పదార్థము రూపవంతముగా మారడానికి వీలు లేదు. అందుకని అలాగే అటులనే జీవుడున్నాడు. జీవుడు కర్మలను చేసుకుంటూ, ఇప్పుడు జీవ సామర్థ్యాన్ని గనక మనం పరిశీలిస్తే లోకమున అనేక జీవులు నిరంతరము నూతన శరీరాలను ధరిస్తూ ఉన్నారు. ప్రతిరోజు జీవులు పురాతన దేహమును వదిలిపెట్టి నూతన దేహాన్ని ధరిస్తూ ఉన్నారు. నిజంగా మనం గమనించినట్టయితే ముఖ్యంగా మనుష్య జన్మలో తీసుకున్న, మీరు పశ్వాది యోనుల్లో తీసుకున్న ఆ మాతృత్వ ప్రీతి ఏదైతే ఉందో అది దీర్ఘకాల అనుభవము ఉన్న శ్రేష్టాతి శ్రేష్ఠ కర్మలు చేసిన వ్యక్తికి కూడా అంతటి ప్రేమ దొరకదు. ఏదైతే వివిధ యోనుల్లో ఆ శిశువులకు మాతృ ప్రేమ దొరుకుతుందో మీరు గమనించుకోండి. కుక్కని చూడండి, ప్రతి ఒక్క పశు సంపత్తిని చూడండి, అవి తన బిడ్డల్ని చాలా ప్రేమిస్తూ ఉంటవి. అదే మనుష్య యోనిలో మనం పరిశీలించుకుంటే వాళ్ళు యవ్వనములో వివిధ కార్యములు చేసినప్పటికీ శరీరము రోగగ్రస్తమైన, వార్ధాక్యముతో ఉన్న, మలమూత్రాలు సమయానికి విసర్జన చేయకపోవడము వలన వారి శరీరము నుండి వచ్చే దుర్గంధానికి వాళ్ళు ఇతరుల నుండి అంతటి గౌరవాన్ని కానీ ప్రీతిని కానీ పొందలేరు. అంటే జీవుడు జీర్ణమైన శరీరమునందు దీర్ఘకాలము ఉండడము కంటే నూతనమైన దేహములో ఉన్నప్పుడే అతనికి అనేక సదుపాయాలు లభిస్తాయని మనకు ఈ సృష్టి చెబుతుంది.
కానీ మానవుడు మాత్రం చాలా అజ్ఞానముగా జీవనం గడుపుతూ ఉంటాడు. భ్రాంతితో, అంటే ప్రకృతిపరమైనటువంటి సంపత్తులను, ఐశ్వర్యాలను చాలా చాలా కూడబెట్టుకోగలిగే సమర్థుడుగా మానవుడు మారుతున్నాడు. కానీ తన సామర్థ్యాన్ని తెలుసుకోగలిగే శక్తి మాత్రం కొందరో ఆపాదించుకోగలుగుతున్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అసలు జీవునకు తన స్వరూపమే తెలియడానికి యుగాలు పడుతున్నవి, ఎన్నో సృష్టి కాలాలు గడిచిపోతున్నవి. అలా అల్పజ్ఞుడైన జీవుడు కూడా ఈ సృష్టి నిర్మాణము చెయ్యలేడు. అందుకనే పూర్ణ జ్ఞాని అయిన, నిత్యముక్తుడైన, శుద్ధ స్వరూపుడైన పరమాత్ముడే కర్మలకు అధిష్టాతిగా, అంటే అధిపతిగా ఉంటాడు. జీవునకు కానీ ప్రకృతికి కానీ ఉండవు. సరే, ముగ్గురిలో సమానత్వం ఉంది. ఏది? ఒక గుణము ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతిలో నిత్యము, అంటే అవి నశింపబడని తత్వం ఉంది. మళ్ళీ జీవేశ్వరుల్లో తీసుకుంటే ప్రకృతి కంటే జీవుల్లో ఒక గుణం ఎక్కువ. ఏంటి? జీవుడు చైతన్యుడే, పరమాత్ముడు చైతన్యుడే. కానీ జీవేశ్వరుల్లో తీసుకుంటే జీవుడు అల్పజ్ఞాని, పరమాత్ముడు పూర్ణ జ్ఞాని. అందువలన పూర్ణ జ్ఞాని అయినటువంటి పరమాత్ముడే ఈ సృష్టిని, కర్మ ఫలాలను ప్రసాదించగలుగుతాడు, జీవుడు ప్రసాదించలేడు అంటున్నాడు. దీనిని శృతిరపి ప్రధాన కార్యత్వస్య, వేదములు కూడా ఇదే చెబుతుంది. ఆ పరమాత్ముడు తప్ప అన్యులు, మనము యజుర్వేదము తీసుకుంటే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రిచః సామాని జజ్జిరే అంటుంది. సంధ్యా మంత్రాలు చదివితే సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత, అంటే కల్పములకు కూడా పూర్వం పరమాత్ముడే ఉన్నాడు. ప్రతి సృష్టిలో కర్మలకు ఫలం ఇలాగే ఉంటుంది. అతని వేద జ్ఞానములో మార్పు ఉండదు, అతని ఫలములో మార్పు ఉండదు. మార్పుని అనుభవిస్తుంది, మార్పుని ప్రయత్నం చేసి లబ్ధి చేసుకుంటుంది జీవుడే. కనుక వేదాది శాస్త్రాలు కూడా పరమాత్ముని యొక్క కర్మ ఫలాలను చాలా అద్భుతముగా వర్ణిస్తున్నవి. పరమాత్ముడు మాత్రమే కర్మఫలాలు ఇవ్వగలుగుతాడు అని చెప్తున్నాడు. ఇంకా అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ జీవుడు విద్యను లబ్ధి చేసుకున్నప్పుడు, అనగా నా విద్యా శక్తి యోగో నిసంగస్య, జీవునకు గనక సరి అయిన గురువు లభించకపోతే, సరియగు నిత్యము సాధన చెయ్యకపోతే, శుద్ధమైన మనస్సుని నిర్మలముగా నిర్మాణము చేసుకోకపోతే, జీవుడు కూడా, అంటే ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నాం, ఎవరైతే మహాపురుషులయ్యారో వాళ్ళందరూ కూడా జ్ఞానులై తపస్సు చేసి తన మనస్సుని శుద్ధముగా మార్చుకున్నారు. ఒకవేళ వాళ్ళు పూర్వజన్మ సాధన కొలదిగా సంపాదించుకొని వర్తమానమున మాతాపితరుల యొక్క కలయిక వలన ఈ లోకానికి వచ్చారు. కానీ వాళ్ళకు సరి అయినటువంటి గురువు లభించకపోతే, ధార్మిక భావాలు గల తల్లిదండ్రులు లభించకపోతే, పూర్వజన్మపు ఏవైతే వాసనలు ఉన్నాయో, అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆ వాసనలు ఏమీ అతని నుండి తొలగిపోవు, కానీ చిగురించుకునే అవకాశము కూడా దొరకదు. ఎందుకంటే సరి అయిన గురువు లభించలేనందువలన.
లోకమున మనం చాలా చూస్తాం. బాల్య దశలో వాళ్ళ జీవనము సామాన్యముగా ఉంటుంది. కానీ మంచి మిత్రమండలి లభించినప్పుడు, చక్కటి గురువు లభించినప్పుడు, వాళ్ళ ప్రయత్నం చాలా గొప్పగా తీవ్రంగా ఉన్నప్పుడు బాల్యములో ఉన్నట్టుగా వారి ప్రవృత్తి ఉండదు. అటులనే లోకములో మనం మరొక సమూహాన్ని చూస్తాం. మాతాపితరుల యొక్క పెంపక ఆధీనములో ఉన్నప్పుడు మంచి సత్ప్రవర్తకుడుగాను, పెరిగి పెద్దగైన తరువాత మిత్రమండలితో ప్రభావితుడమై చాలా చిత్ర విచిత్ర దౌర్భాగ్యమైన కార్యములు చేసిన వ్యక్తులను కూడా చూస్తాం. అందుకనే జ్ఞానం అనేది ఏ కొందరికో స్వాభావికంగా మారుతుంది, వారిని మనం సిద్ధ పురుషులు అంటాం. కానీ సామాన్యంగా మానవుడిది నైమిత్తిక జ్ఞానమే. ప్రయత్నము వలన, గురువు వలన అతని లోపల ఉన్నటువంటి బీజాలకు నీరు గురువు వలననే లభిస్తుంది. ఎప్పుడైతే లోపల ఉన్న బీజాలకు గురువు ద్వారా నీరు లభించినప్పుడు ఆ బీజము మొలకెత్తుతుంది. అందుకనే ఈ జన్మలో అతను అవిద్యాది దోషములకు దూరం ఉన్నంత మాత్రాన గతములో లేడు అనడానికి వీలు లేదు. భవిష్యత్తులో అతను ఈ విధమైనటువంటి భోగ ప్రవృత్తికి సంగుడు కాడు అనడానికి కూడా వీల్లేదు. కానీ పరమాత్మని సామర్థ్యం, పరమాత్మని యొక్క ఏదైతే స్వభావం ఉందో అతను ఎప్పుడు కూడా ఏకరసుడు, ఒకేలాగా ఉంటాడు. అందుకనే జీవుడికి అవిద్యతో సంబంధం ఉంటుంది, పరమాత్మనికి ఉండదు. గనక ఈ సృష్టి నిర్మాణము, కర్మ ఫలాలు పరమాత్ముడు తప్ప ఎంత గొప్ప జీవుడైనా ఇవ్వలేడు. అందుకనే వేద మార్గములో ఉన్న వాళ్ళు కొంత గురువులను తక్కువగా గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళు వివిధ గురువుల చేత ఆత్మతత్వాన్ని విని ఉంటారు. అందుకే ముఖ్యంగా ఆర్య సమాజ క్షేత్రంలో గురువులకు తరచు పాదాలు మొక్కడం, వాళ్ళు ధరించినటువంటి పాదుకులకు పూజలు చెయ్యడం అనేది ఆర్య సమాజ క్షేత్రములో ఉండదు. కానీ అన్య గురు పరంపరలో వాళ్ళు అక్కడ గురువు కూడా ఉండడు, కానీ అతని ధరించిన పాదుకులకు పూజా పరంపర ఉంటుంది. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, నేను చేసిన పాపకర్మలకు పుణ్యకర్మలకు నా గురువే అధిపతి అనుకుంటారు. కానీ వేదము అలా చెప్పదు. అలానే గురువుని గౌరవించొద్దని కాదు, కానీ గురువు కూడా శిష్యుడు జ్ఞాని అవుతున్నాడు, శిష్యుని సామర్థ్యము కూడా ప్రతిదినము పెరుగుతుంది అని గ్రహించి గురువు కూడా నిత్యము సాధన మార్గాన్ని తీవ్రంగా మార్చుకోవలసిందే. ఎప్పుడైతే గురువు తన ప్రయత్నములో విశ్రాంతి తీసుకుంటాడో శిష్యుడు దాన్ని అధిగమించి ముందుకెళ్తాడు. అందుకనే వేద మార్గములో గురుస్థానములో గౌరవాన్ని పొందాలి అంటే శిష్యునికి మించిన ప్రయత్నం గురువు చెయ్యవలసిందే. శిష్యుడు చేసిన సాధన కంటే గురువు యొక్క సాధన చాలా తీవ్రంగా ఉండాలి. అటులనే మాతాపితరులు కూడా సంతానాన్ని మంచి మార్గములో పెట్టాలి అనే ప్రయత్నము ఎంత చేస్తున్నామో అంతకంటే రెట్టింపులు అటువంటి గృహములు ఎక్కడైతే తల్లిదండ్రులు తమ బిడ్డలని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో అటువంటి కుటుంబములో తల్లిదండ్రులు
బిడ్డలకు చెప్పిన ఉపదేశము కంటే 4 వాళ్ళ వ్యవహారము, వాళ్ళ జీవనము ఆదర్శంగా ఉన్నప్పుడే మనం సంతానముతో, శిష్యుడు గురువుతో గౌరవింపబడతాడు. అటులనే సమర్థవంతులైన విద్వాంసులు పరమాత్ముని గౌరవించుతున్నారు, పరమాత్మునే కొనియాడుతున్నారు అంటే పరమాత్ముడు తన సామర్థ్యాన్ని పూర్ణముగా ఎక్కడ కూడా సంగుడు కాకుండా, ముగ్ధుడు కాకుండా, పక్షపాత వ్యవహారము చెయ్యకుండా ఎంతటి సమర్థవంతులైన జీవులు భూమిలోకి రాని పరమాత్ముడు వారికి జంకడు, వారి చేత పరమాత్ముడు స్తుతింపబడతాడు కానీ నిందనీయుడుగా ఉండడు. కారణం అదే, పరమాత్ముడు ఎప్పుడు తనని తాను పూర్ణముగా పెట్టుకుంటాడు. జీవుడు ప్రయత్నము బాల్య దశలో చేసినంతగా మధ్యలో ఆపేస్తాడు. అందుకనే మనమందరము కూడా నిరంతరము ప్రయత్నం చెయ్యాలి. పరమాత్ముని స్థానం మనకు ఏనాడు లభించదు, కానీ పరమాత్ముని యొక్క సంపర్కములో, పరమాత్ముని యొక్క నామస్మరణ వలన మనం తప్పకుండా శుద్ధ బుద్ధితో, శుద్ధ మనస్సుతో, శుద్ధమైన వ్యవహారము చేసి ఈ దేహాదుల నుండి మనము విముక్తి అయ్యే అవకాశం ఉంది అని, అవకాశం ఉన్నంత మాత్రాన మనము పరమాత్ముని యొక్క స్థానాన్ని పొందలేమని చెబుతున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.